ఏ బేబీ ఐ బిస్సురా. గురుగారు ఈ బాక్స్ మీ వాచ్దేమో చూడండి. కాదు కదా, కంపెనీ ఒకేలాగా కనిపిస్తున్నాయి. అవునయ్యా నిజమే, ఒకటే కంపెనీ కదండి. 10 సంవత్సరాల నుంచి కొత్త వాచ్ లాగే కనిపిస్తుంది. మెయింటెనెన్స్ అయ్యా, దీనికి ఏమైనా అయితే మా ఆవిడ చంపేద్ది. బుజ్జి జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని. 4,000 ఇచ్చుకోండి గురుగారు. నేను 4,000 ఇవ్వడం ఏంటయ్యా, ఊరుకోయా బాబు. అయితే వాచ్ ఇచ్చండి. వాచ్ ఇవ్వడం ఏంటి? ఇది ఆ కంపెనీ వాచేనా? ఆ కంపెనీ వాచే. రేట్ 5,000ఏనా? రేట్ 5,000. 1000 తగ్గించి 4,000 ఇమ్మంటున్నా. ఇది తగ్గించి 4,000 ఇమ్మంటున్నావా? ఇదేట అన్యాయం బాబు. బాక్స్ కి వాచ్ ఇమ్మంటావా? ఆ పెద్ద మనిషిని కేకేసి అడుగుదాం. అడుగు. గురువు గారు, ఏంటి విషయం? ఈ వాచ్ ఖరీదు ఎంత ఉంటుందో చూసి చెప్పండి. ఓ 5,000 ఉండొచ్చు. నేను అదే చెప్పాను, 5,000 ఉంటుంది. నేనెంత ఇమ్మన్నాను? 4,000 ఇమ్మన్నా. మీరేమంటున్నారు? నేను ఎంతకు ఇవ్వాలా అంటున్నాను. వాచ్ తీసుకున్నావు కదా అయ్యా, మీకు అర్థం అవట్లేదు. నాకంతా అర్థమైంది. బాక్స్ తీసుకొని 4,000 ఇచ్చి